హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారండి. మన ఛానల్లో 10 డేస్ టైలరింగ్ క్లాసులు జరుగుతున్నాయి. 10 డేస్లోనే బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈజీగా చేసుకోవచ్చు. వీడియోస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. వీడియోస్ మిస్ అయితే మీకు అర్థం కాదు, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కాబట్టి వీడియోస్ మిస్ అవ్వకండి. మీ బ్లౌజ్ మీరు ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు, స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక ఒక సిస్టర్ అడిగారు 34 సైజ్ బ్లౌజ్ని కటింగ్ చూపించమని. బ్లౌజ్ పొడవు 15 ఇంచులు, నడుము లూజు 34, చెస్ట్ లూజు 40 చెప్పారు. నెక్ 10 ఇంచులు పెట్టమని చెప్పారు. ఇంకా ఈ వీడియోలో 34 సైజు కటింగ్ చూద్దాము. చూడండి, ముందుగా క్లాత్ ఇక్కడ సమానంగా ఉండేందుకు ఈ విధంగా ఒక లైన్ గీసుకొని ఇది కట్ చేసుకోవాలి. క్లాత్ ఎక్కువ తక్కువ ఉండకూడదు, సమానంగా ఉండాలి. మళ్ళీ ఖర్చు కోసం 1/2 ఇంచు ఈ విధంగా లైన్ గీస్తున్నాను. చూడండి, ఈ విధంగా గీసుకొని ఇక్కడ మనం కింద ముందు గీసాం కదా, ఇది కట్ చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ను కరెక్ట్గా కట్ చేసుకుంటేనే మనకు ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పొడవు 15 ఇంచులు పెట్టుకోవాలి. మనం ఆల్రెడీ ఖర్చు పెట్టాం కదా, ఈ లైన్ పైనుంచి 15 ఇంచుల పొడవు పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ మార్కు చేశాను 15 ఇంచుల దగ్గర, ఇక్కడ కూడా 15 ఇంచుల దగ్గర మార్కు చేసుకొని ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి. ఖర్చు కింద 1/2 ఇంచు పెట్టాను, ఖర్చు పైనుంచి 15 ఇంచుల పొడవు పెట్టాను, మళ్ళీ పైన ఖర్చు 1/2 ఇంచు పెడుతున్నాను. ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు నడుము లూజు 34 చెప్పారు. 34ని ఈ విధంగా 4 భాగాలు చేయాలి. నేను ముందుగా 2 భాగాలు చేశాను. ఈ విధంగా 2 భాగాలు చేస్తే 17 ఇంచులు వచ్చింది. ఈ 17 ఇంచుల్ని మళ్ళీ 2 భాగాలు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకుంటే మనకు 8.5 వచ్చింది. 8.5 దగ్గర ఒక మార్క్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా చూసుకోవాలి. నడుము లూజును ఈ విధంగా తీసుకోవాలి. 8.5 దగ్గర ఒక మార్కు చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 8.5 దగ్గర ఒక మార్కు చేసుకొని టక్స్ కోసం 1 ఇంచు పెట్టుకోవాలి, ఖర్చు కోసం 2 ఇంచులు పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు నడుము లూజు 1 ఇంచు, టక్స్ ఖర్చు 2 ఇంచులు పెట్టుకున్నాం. ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు నెక్ పొడవు 10 ఇంచులు చెప్పారు. డీప్ నెక్ కాబట్టి నెక్ ఇక్కడ పైన 2.5 తీసుకుంటున్నాను. 2.5 పెట్టుకోవాలి, కానీ భుజాలు జారిపోతాయి. డీప్ నెక్ కాబట్టి భుజాలు జారుతాయి కాబట్టి 2.5 పెట్టాను. షోల్డర్ 3 ఇంచులు పెట్టాను. ఆర్మ్ డౌన్ 6 ఇంచులు పెట్టుకోవాలి. ఈ విధంగా ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్ 10 ఇంచులు చెప్పారు. 10 ఇంచుల దగ్గర ఇక్కడికి ఒక మార్కు చేసుకోవాలి. ఖర్చు మనం ఎక్స్ట్రా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఖర్చు కలుపుకొనే తీసుకుంటున్నాం కాబట్టి. చూడండి, ఈ విధంగా ఖర్చు కలుపుకొనే తీసుకున్నాము. పైన నెక్ 2.5 తీసుకున్నాను, ఇక్కడ 2.5 పెడుతున్నాను. మనము డీప్గా కావాలనుకుంటే 3 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా రౌండ్గా కావాలి, ఇంకా కొంచెం లోతు కావాలనుకుంటే 3 ఇంచులు కూడా పెట్టుకొని ఈ విధంగా నెక్ డ్రా చేసుకోవాలి. పైన మాత్రం మీకు భుజాలు జారుతాయి అనిపిస్తాయి, భుజాలు జారుతాయండి. ఎక్కువ నెక్కు పెట్టుకున్నామంటే భుజాలు జారిపోతాయి కాబట్టి 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా లైన్లు గీసుకొని ఇప్పుడు చెస్ట్ 40 చెప్పారు. 40ని 4 భాగాలు చేసుకుంటే మనకు 10 ఇంచులు వస్తుంది. 10 ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకొని ఇక్కడ ఖర్చు 2 ఇంచులు పెట్టుకోవాలి. ఈ విధంగా మార్కు చేసుకొని ఇప్పుడు ఇలా మార్కు చేసుకొని కిందికి ఈ విధంగా లైన్లు గీసుకోవాలి. చూడండి, ఇక్కడికి ఒకటి, ఇక్కడ ఖర్చు దగ్గర కూడా ఈ విధంగా లైన్ గీసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము చంకలోతు తీసుకుందాం. చంకలోతు ఏ విధంగా తీయాలంటే చూడండి, ఇక్కడ 2 ఇంచుల దగ్గర మార్కు ఆల్రెడీ మార్కు ఉంది కాబట్టి ఇక్కడ 1.5 పెట్టుకోవాలి, ఇక్కడ కూడా 1.5 పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ 1.5 నుంచి ఇక్కడ 1.5కు కలిపేసుకుంటే మనకు చంకలోతు ఈజీగా వస్తుంది. ఈ 3 మార్కింగ్స్ని కలుపుతూ ఈ విధంగా చంకలోతు తీయాలి. నెక్ రౌండ్గా తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీకు ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ పెట్టుకోండి. ఈ విధంగా రౌండ్ తీసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసింది. బ్యాక్ పార్ట్ని ఈజీగా ఇలా కట్ చేసుకోవాలి. మీకు బ్యాక్ పార్ట్లో ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్లో చెప్పండి. ఇక్కడ భుజాలు జారుతున్నాయి అనిపించినప్పుడు షోల్డర్ నుంచి నెక్ దగ్గరికి, షోల్డర్ నుంచి ఇలా కిందికి నెక్ దగ్గర ఇలా కొంచెం 1/2 ఇంచు కిందికి తీసుకోవాలి. అంతే, ఈజీగా ఇలా డౌన్ చేసుకొని కట్ చేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ వచ్చేసింది. బ్యాక్ పార్ట్లో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్లో చెప్పండి. వీడియోస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. మీ బ్లౌజ్ మీరు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు, ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. కొలతలన్నీ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి.
ఈ విధంగా బ్యాక్ పార్ట్ వచ్చేసింది. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్ కోసము బ్యాక్ పార్ట్ను తీసుకొని ఈ విధంగా క్రాస్లో వేసుకోవాలి. మనం క్రాస్ కట్ బ్లౌజ్ కట్ చేస్తున్నాం కదా, క్రాస్లో వేసుకొని ఇలా 2 ఇంచులు పైకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఇది ఎలా ఉందో అలాగే డ్రా చేసుకోవాలి. చూడండి, ఇది ఎలా ఉందో అలాగే డ్రా చేసుకోవాలి. మొత్తం అంతా క్లాత్ను కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. నెక్ వైపు అంటే ఉక్సు కాజా బెల్ట్ వేస్తాం కదా, అటువైపు క్లాత్ కరెక్ట్గా ఉండాలి. తక్కువ లేకుండా చూసుకోవాలి. చంక భాగం వైపుకు తక్కువ ఉన్నా కూడా మనం ఎదురేసుకోవచ్చు. ఈ విధంగా కరెక్ట్గా సెట్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ నెక్ 7 ఇంచెస్ అని చెప్పారు. చూడండి, 7 ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు పెట్టుకొని ఈ ఖర్చు నుంచి 7 ఇంచులు చూసుకోవాలి. 7 ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకొని 1/2 ఇంచు ఖర్చు పెట్టాను. చూడండి, ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు పెట్టాం కదా, ఇక్కడికి ఈ విధంగా నెక్ తీసుకుంటున్నాను. మనం ఫ్రంట్ నెక్ ఎక్కువ తీసుకున్నామంటే బ్లౌజు జారిపోయినట్టుగా ఉంటుంది. చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చంక లోతు ఏ విధంగా తీసుకోవాలంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచు లోతు ఎక్కువ తీసుకోవాలి. అందుకోసం అనేసి మీకు తెలియాలని ఇప్పుడు ఇక్కడ ఇది చంక భాగం దగ్గర ఈ విధంగా డ్రా చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ 1/2 ఇంచు దగ్గర మార్కు చేసుకొని ఇలా 1/2 ఇంచు లోతు ఎక్కువ తీసుకోవాలి. చంకలోతు వచ్చేసింది. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ పొడవు తీసుకునేటప్పుడు ఇక్కడ కిందికి ఇక్కడ 1 ఇంచు దగ్గర మార్కు చేసుకోవాలి. ఇక్కడ ఉక్సు కాజా బెల్ట్ దగ్గర 1 ఇంచు పైకి ఈ విధంగా మార్కు చేసుకోవాలి. ఇక్కడ చంక భాగం వైపుకు 1/2 ఇంచు పైకి ఈ విధంగా మార్కు చేసుకోవాలి. ఇక్కడ మనం పెద్దగా వేస్తాం కదా టక్స్, 2.5 2.25 అట్లా వేస్తాం కదా, అప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క వెడల్పు సరిపోదు. అప్పుడు ఇక్కడ 1/2 ఇంచు పెంచుకొని ఇలా చంకలోకి కలిపేసుకోవాలి. చంక భాగం దగ్గర పెంచకూడదు, కింద మాత్రమే పెంచుకోవాలి. 1/2 ఇంచు ఈ విధంగా పెంచుకొని ఇక్కడ మనం 1/2 ఇంచు పైకి పెట్టాం కదా, అక్కడికి ఈ విధంగా ఈ 1 ఇంచు నుంచి ఈ విధంగా పొడవు మనం కిందికి ఫ్రంట్ పార్ట్ పొడవు 1 ఇంచు పెంచుకున్నాం కదా, అక్కడ నుంచి ఇలా కలిపేసుకోవాలి. అంతే, మనకు ఫ్రంట్ పార్ట్ పొడవు కూడా ఈజీగా వచ్చేస్తుంది. అంతే, ఈజీగా ఇలా ఫ్రంట్ పార్ట్ పొడవు తీసుకోండి. సైజ్ బ్లౌజ్ లేకపోయినా ఈ విధంగా 1 ఇంచు పెంచుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 1 ఇంచు పెంచుకోవాలి. చెస్ట్ ఎక్కువ ఉంటే 1 ఇంచు పెంచుకోవాలి. నార్మల్ అయితే 1/2 ఇంచ్ అయినా 3/4 ఇంచ్ అయినా పెంచుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు పోతుంది, ఇక్కడ కూడా 1/2 ఇంచ్ ఖర్చు పోతే మనకు మిగిలింది చూడండి ఈ విధంగా ఉంటుంది బ్లౌజు ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్లో ఏమేమి కొలతలు తీసుకున్నాం అనేసి మనకు గుర్తుంటే ఈజీగా ఇలా కట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈజీగా ఇలా కట్ చేసుకోండి. మీకు కొత్త వాళ్ళకు చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా నేను చూపిస్తున్నాను. చాలా ఈజీగా కట్ చేసుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్లో చేయండి. వీడియోస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నాకు చెప్పండి, మళ్ళీ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని ఈజీగా కట్ చేసుకోండి. నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ అండి, ఇది ఫ్రంట్ పార్ట్. చూడండి, ఇలా ఈజీగా కట్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మనము కరెక్ట్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇది నెక్ దగ్గర మిగిలిన క్లాత్ని ఉక్సు కాజా బెల్ట్గా వేసుకోవచ్చు. చూడండి, మనం క్లాత్ వేస్ట్ చేసుకోకుండా ఈజీగా ఇలా కట్ చేసుకోవాలి. మీకు హ్యాండ్స్ కటింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. హ్యాండ్ డౌన్ కోసము చాలామంది కామెంట్ చేస్తున్నారు, హ్యాండ్ డౌను ఏ సైజ్ వాళ్ళకి ఎలా తీసుకోవాలనేసి. అప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేద్దాము. షేప్ బెల్ట్ ఇక్కడ 3.25 ఇంచు పెట్టుకోవాలి ఉక్సు కాజా బెల్ట్ వైపుకు. ఇక్కడ లోపలికి 3.25 ఇంచు దగ్గర మార్క్ చేసుకొని 2.5 దగ్గర పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ యొక్క పొడవు 11 ఇంచులు తీసుకుంటున్నాను. ఈ 11 ఇంచులు తీసుకున్న దగ్గర 2.25 ఇంచు పెట్టుకోవాలి. ఈ విధంగా మార్కు చేసుకొని ఈ మార్కులన్నింటినీ కలిపేసుకుంటే మనకు షేప్ బెల్ట్ ఈజీగా వస్తుంది. చూడండి, ఇలా ఈజీగా షేప్ బెల్ట్ వచ్చేస్తుంది. ఈ విధంగా చూడండి,
ఈ మార్కింగ్స్ని కలిపేసుకోవాలి. ఎలా పెట్టుకున్నామో మనము కొలతలు ఏ విధంగా తీసుకున్నామో అక్కడికి ఇలా కలిపేసుకుంటే మనకు షేప్ బెల్ట్ ఈజీగా వస్తుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ని కట్ చేసుకుందాము. ఈ విధంగా ఈజీగా షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. మీకు హ్యాండ్ కటింగు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా షేప్ బెల్ట్ వచ్చింది. ఇప్పుడు బ్యాక్ బెల్ట్ను ఈ విధంగా తీసుకుంటే మనకు బ్యాక్ బెల్ట్ కూడా ఈజీగా వస్తుంది. బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉందో చూసుకొని అందులో ఒక 1 ఇంచు తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే 1 ఇంచు మనం టక్స్ వేస్తాం కదా, 1 ఇంచు టక్స్కు పోతుంది. కాబట్టి 1 ఇంచు తక్కువ తీసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ కూడా ఈజీగా వస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఈజీగా ఈ విధంగా బ్లౌజ్ కటింగ్ చేసుకోండి. మీకు ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈజీగా ఈ విధంగా బ్లౌజ్ కటింగ్ చేసుకొని మీ బ్లౌజ్ మీరు ఈజీగా కుట్టుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, బయట బోలెడన్ని డబ్బులు పెట్టి కుట్టించుకుంటారు. మనకు ఈజీగా మన బ్లౌజ్ మనం ఈజీగా కుట్టుకోవచ్చు. ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ పెట్టుకోవచ్చు. చూడండి, మీకు ఏ డౌట్ ఉన్నా కూడా అర్థం కాకపోతే మళ్ళీ చేస్తాను, నాకు చెప్పండి, నేను ఈజీగా చూపిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.